నిజమని పమమా మమమా రిరిరి సరిరిస స్వరాలాపని సరాగాలుగా శృతి లయలలు జగాలుగగా సుధానాదమి యదేమీటగా రసానందమి అలై పొంగగా ప్రాణాలు పులకించగా మౌనాలు రవళించగా పాడుతా తీయగా చల్లగా పాడుతా తీయగా చల్లగా ఈటీవీ వారి సవినయ సమర్పణ ఎక్సోడిస్ షైన్ పాడుతా తీయగా పవర్డ్ బై ఆర్కేఎస్ గ్రాండ్ షాపింగ్ మాల్ కార్యక్రమంలో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం చాలా చాలా సౌభాగ్యంగా భావిస్తూ అమ్మవారి చరణార విందాల సాక్షిగా వారి సమక్షంలో జరుగుతున్న కార్యక్రమం. అదే కాకుండా ఇది ఇవాళ అమ్మవారికి చాలా ముఖ్యమైనటువంటి దినం. అందుకనే ఇది ఒక ప్రత్యేక కార్యక్రమంగా తీర్చిదిద్దాలనుకున్నాం. ఇది పోటీ కార్యక్రమం కాదు. న్యాయంగా క్వార్టర్ ఫైనల్స్ అయిన తర్వాత సెమీఫైనల్స్లోకి 5 మందే ఉండాలి. ఇక్కడ 6 మంది ఉన్నారని మీరు ఆశ్చర్యపడుతూ ఉండొచ్చు. ఇది ప్రత్యేకమైన కార్యక్రమం కాబట్టి, దుర్గాష్టమికి మనం సమర్పించుకుంటున్న కార్యక్రమం కాబట్టి, అందులో సెలెక్ట్ కాని వాళ్లను కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకునేటటువంటి ఒక అవకాశాన్ని ఇవ్వడం జరిగింది. కాబట్టి 6 మంది ఇక్కడ ఉండడం జరిగింది. మరి ప్రత్యేక కార్యక్రమం అనుకున్న తర్వాత దాని ముఖ్య అతిథి కూడా ఆ ప్రత్యేకత సంతరించుకున్న వారైతే మరీ అదృష్టవంతులం మనం. వారి చిరు పరిచయం శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు ఈనాటి ముఖ్య అతిథి. శ్రీమతి రమణమ్మ సంస్కృతంలో మహాపండితులు రామమూర్తి శర్మ దంపతులకు పర్లాకిమిడిలో జన్మించిన షణ్ముఖ శర్మ పసితనంలోనే తండ్రి గారి దగ్గర సంస్కృతాన్ని అభ్యసించారు. ఒరిస్సాలోని బర్హాంపూర్లో ఆర్థిక శాస్త్రంలో బిఏ పట్టా పుచ్చుకున్న ఈ చిరంజీవి 1988 నుండి 95 వరకు ఒక వారపత్రికలో పనిచేశారు. కోటి స్వరపరిచిన పెదరాయుడు చిత్రంతో సినీ సాహితీ రంగంలో అడుగుపెట్టి అతి తక్కువ కాలంలోనే 150కి పైగా ప్రశంసార్హమైన పాటలు రాసి ప్రముఖ సినీ గేయ రచయితల సరసన సముచిత స్థానాన్ని సంపాదించుకున్నారు. అంతఃప్రవాహంగా ఆధ్యాత్మిక భావనలే అధికం కావడంతో సినీ గీత రచనకు స్వస్తి పలికారు. కళాతపస్వి విశ్వనాథ్ గారి స్వరాభిషేకం సామవేదం పాట రాసిన చివరి చిత్రం. ఇక్కడ ప్రత్యేకంగా విశేషంగా చెప్పుకోవాల్సింది ఏమిటంటే, ఆయన రాసిన మొదటి పాట చివరి పాట 2 శివగీతాలే. అన్నమాచార్య పదకవిత మాధురి, శివపదం, శివనవరత్నాలు, 1000కి పైగా శివపదాలు, నీలకంఠేశ్వర శతకం, రామచంద్ర ప్రభు పద్యగ్రంథం, అగ్ని మీద పరిశోధనా గ్రంథం, రుద్ర నమక వైభవం, యేషధర్మ సనాతన అనే వ్యాస సంకలనం సామవేదం రచనా ప్రతిభకు, ఆధ్యాత్మిక భావనా ప్రభకు అక్షరాక్షర సాక్ష్యాలు. పుష్కర కాలం నుండి వెలువడుతోన్న భారతీయ మానస పత్రిక ఋషిపీఠం శర్మగారి మానస పుత్రిక. దుర్గాష్టమి సందర్భంగా జరగనున్న ఈ ప్రత్యేక సంచికకు ముఖ్య అతిథిగా ఆ శివభక్తులు రావడం ఎంతైనా ముదావహం. సంస్కృతాంధ్ర భాషల మీద మంచి పట్టున్న చిరంజీవి షణ్ముఖ శర్మ మరింత ఖ్యాతిని ఆర్జించాలని కోరుకుంటూ సాదరంగా సభక్తికంగా వారిని మీ హర్షధ్వానాల మధ్య వేదిక మీదికి ఆహ్వానిస్తున్నాం. ఈ పాదం పుణ్యపాదం, ఈ పాదం దివ్యపాదం, ఈ పాదం పుణ్యపాదం, ఈ పాదం
దివ్య పాదం ప్రణవమూలనాదం. ఆయన వయసులో నాకంటే చాలా చిన్నవాడు, కానీ ఉపదేశం పొందినవాడు, అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా ఉన్నవాడు, సరస్వతి కటాక్షం పరిపూర్ణంగా ఉన్నవారు. వారి పాదాలకు నమస్కరించడంలో ఏమాత్రం తప్పు లేదు. అది నా మహద్భాగ్యంగా నేను భావిస్తూ, అతను నాకు తమ్ముడైనా కూడా ఇవాళ ఈ వేదిక వారి రాకతో పునీతమైందని చెప్పి అత్యుక్తి కాకుండా సహజంగానే నేను భావిస్తూ వారు ఆసీనులు కావాలి. ముందు మీరు కూడా కూర్చోండి నాయనలాగా. అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూల పుటమ్మ చాల పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి పుచ్చినయమ్మ తన్ను లోనమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి అమ్మ తన్ను లోనమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి అమ్మ దుర్గా మాయమ్మ కృతాబ్ధీవుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూల పుటమ్మ చాల పెద్దమ్మ. అమ్మవారి కరుణా కటాక్షం విశ్వంలో ఉన్న ప్రతి ఒక్కరికి, పిపీలక నుంచి బ్రహ్మ వరకు కూడా వారి ఆశీస్సులు చాలా అవసరం. ఆ శక్తి లేకపోతే మనం ఏమీ లేదు, మన యుక్తులు ఏమీ ఫలించవు. వారి పక్కన కూర్చొని నేను ఇప్పుడు విశ్లేషణ చేయడం అనేటటువంటిది ఆంజనేయుడి ముందు కుప్పిగంతులు వేయడం అవుతుంది. కాబట్టి అంతటితో నా అధిక ప్రసంగాన్ని ఆపి వెంటనే కార్యక్రమంలోకి అలుగు పెడదాం. మీ అందరి సహాయ సంపన్నతే మాకు వెన్నెముక, మా బలం, మా సైన్యం. పాడుతా తీయగా పట్ల మీరందరూ చూపిస్తున్నటువంటి అభిమానానికి మా బృందం అందరి తరఫున శిరస్సు వంచి కృతజ్ఞతాంజలి ఘటిస్తూ ఇలాగే కొనసాగాలని, ఈ చిరంతనంగా ఈ చిరంజీవుల్లో ఉన్న ఈ కళా పిపాసకి మీరందరూ కూడా చేయూతనిచ్చి వారి భవిష్యత్తుకి ఒక అద్భుతమైన పథగాములు, పథ దర్శకులు కావాలని, దిశానిర్దేశకులు కావాలని మనసారా ప్రార్థిస్తూ దయ ఉంచండి. నమస్కారం. ఇది ప్రత్యేక సంచిక కాబట్టి దుర్గాష్టమి రోజున ప్రసారం కాబడుతోంది కాబట్టి అన్ని అమ్మవారి పాటల్ని, సినిమాల్లో వచ్చినటువంటి అమ్మవారి పాటల్ని ఎంపిక చేసుకుని చిరంజీవులందరూ పాడుతున్నారు. ముందుగా మొట్టమొదటి అభ్యర్థిని ఆహ్వానిద్దాం. సూర్యకార్తీక్ ఎంపిక చేసుకున్న పాట చెప్పేసాను వివరాలు. నేను ఎంపిక చేసుకున్న పాట సప్తపది చిత్రం నుండి ఐగిరి నందిని అనే పాట. గానం బాలు గారు, సంగీతం కేవి మహాదేవన్ గారు. రాసిన వారెవరు? అది అనుమానంగా ఉండడమే మంచిది. చాలామందికి దాని గురించిన ఒక అపోహ ఉన్నది కాబట్టి అది దిద్దడానికి ఇక్కడ మాస్టర్ ఉన్నారు, అది తర్వాత చెబుతారు. కాబట్టి పాటను ప్రారంభించబోయే ముందు మరొక పర్యాయం వారి ఆశీస్సులు పొందండి. శుభం. ఐగిరి నందిని నందిత మోదిని విశ్వ వినోదిని నందినుతే గిరివర వింజ శిరోధిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే భగవతి హేసితి కంఠ కుటుంబిని భూరి కుటుంబిని భూరి కృతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే. జగదంబ కదంబవన ప్రియవాస విలాసిని వాసరతే శిఖిరి శిరోమణి తుంగ హిమాలయ శృంగ నిజాలయ మచ్చగతే
మధు మధురే మధుకేటభంజని కైటభంజని రాసరతే జయ జయ హే महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते झण 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 झणु हृङ्कृतनूपुर सिञ्जितमोहितभूतपते नटित नटार्थ नटी नटनायक नाटित नाटक नाट्यरते पदनतपालिनि पालविलोचनि पद्मविलासिनि विश्वदुरे जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते कलमुरलीरववाजित पूजित कोकिल मंजुल मंजुरते मिलित मिलिंद मनोहर कुंभित रंजित शैलनि कुंजगते मृगगण भूत महाशबरी गण रिंगण संभृत केलिभृते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दि शैलसुते रम्यकपर्दिनि शैलसुते रम्यकपर्दिनि शैलसुते చాలా బాగా పాడానైనా. థ్యాంక్ యూ. ఇది బాలుగారు సప్తపదిలో పాడినటువంటి పాట. అయితే ఇది సంస్కృత రచన గనక ఇందులో ఉన్నటువంటి శబ్దములన్నీ కూడా కొన్ని ప్రసిద్ధిగా తెలిసినట్టే ఉంటాయి, కానీ కొన్ని శబ్దాలకి అర్థాలు తెలియడం కూడా కష్టం. పైగా అనేక పాఠాంతరాలు కూడా దీనికి ఉన్నాయి. పైగా ఆదిశంకర కృతంగా ఇది చాలా ప్రసిద్ధిగా ఉన్నది. కానీ ఇది ఆదిశంకర్లు రచించినది కాదు అని అనేక మంది పండితులు పరిశోధనలో చెప్పినటువంటి అంశం. శ్రీ రామకృష్ణ కవి అని ఒక మహాత్ముడు రచించినటువంటి దివ్యమైన స్తుతి ఇది. అయితే ఆయన మహా ఉపాసకుడు. దుర్గా మంత్ర రహస్యాలన్నీ కూడా ఈ దివ్యమైన శ్లోకంలో పెట్టారు. పైగా ఈ అయ్యగిరిలో అయ్య అనే శబ్దం మొదలుపెట్టినప్పుడే ఆ వాగ్బీజంతో మొదలుపెట్టి అద్భుతమైన విశేషములన్నీ ఇందులో చూపించారు. అయితే లోకంలో దీని పాఠాంతరాలు అనేక ఉన్నాయి. ఉదాహరణకి నందిత మోదిని అని చాలా ప్రసిద్ధి ఉంది, కానీ నందిత మేదిని అనేది సరైనటువంటి శబ్దం, అంటే భూమిని ఆనందింపజేసేటువంటి తల్లి అని అర్థంలో. అదేవిధంగా శిఖరి శిరోమణి, శిఖిరి కాదది శిఖరి, శిఖరి అంటే పర్వతం అని అర్థం. అదేవిధంగా ఇక్కడ మధు కైటభంజని కైటభంజని 2 మార్లు ఉంది, అది పునరుక్తి అవుతుంది. మధు కైతవ భంజని కైటభంజని అని. మధు కైతవ భంజని, కైతవము అంటే మోసము, అంటే వంచన అని. మధు అనే రాక్షసుడు చేసిన వంచనను పోగొట్టినది అని ఒకటి, కైటభాసురుణ్ణి సంహరించినది అని ఒకటి తల్లి. ఇలాగ దుర్గాదేవి మంత్రరహస్యాలని పెట్టి అద్భుతమైనటువంటి కవిరాజ విరాజితము అనే వృత్తంలో రచించినటువంటి రమ్యమైన రచన ఇది. ఇది మంత్రరహస్యంగా ఉన్నది. రచించిన కవి తన పేరును కూడా అమ్మవారి పదాలకి అర్పణ చేసుకున్నాడు. అందుకే ఆదిశంకర కృతంగానే ఇది ప్రసిద్ధి చెందింది. అది దీనికి ఉన్న విశిష్టత. నేను ఏమీ చెప్పవలసిన అవసరం లేదు. సంగీతపరమైనటువంటి ఏ ఇబ్బందులు లేవు. నువ్వు పాడుతున్నప్పుడు శృతి శుభంగా సాగింది. మధ్యలో పెద్దవారు ఇక్కడ ఉన్నారు కాబట్టి ఒక చిన్న భయం ఉంటుంది కాబట్టి కాస్త ఒక చిన్న గుటక వేశావు. అది కూడా నాకు అనిపించింది, అమ్మవారు ఏదైనా సడన్గా ఒక అమృత బీజం అలా చిందించిందేమో, పాట ఆపినా పర్వాలేదు అది మింగేద్దాం అనుకుంటున్నాను నేను. అంతే తప్ప వేరే విధమైనటువంటి ఏ తప్పు లేదు. అయ్యా, యాక్చువల్గా రికార్డ్ చేస్తున్నప్పుడు కూడా నందిత మోదిని అనే రాసిచ్చారు. నేను పాడిన దాంట్లో కూడా నందిత మోదినే ఉంటుంది. తర్వాత మీలాంటి వారు మాట్లాడగా విని నేను దాన్ని అది అలా కాదు అని చాలామందికి చెప్పడం జరిగింది. అక్కడ ఆ బొమ్మను చూస్తున్నప్పుడు నాకు చాలా ఆనందం వేసింది. ఇటువైపు కూడా అమ్మవారిది ఎలాగా ఉంది. మీకు చాలామందికి ఎదురుగుండా ఉన్నవారికి ఆ అమ్మవారి స్వరూపం కనిపించడం కష్టం. ఒక ప్రత్యేకమైనటువంటి అమ్మవారి ముఖాన్ని చిత్రీకరించారు అక్కడ. అది ముఖ్యంగా ఈ బెంగాలీ ఒడిస్సా పద్ధతిలో రాయబడినటువంటి చిత్రం అది. అందులో అమ్మవారికి ఇక్కడ 3వ కన్ను కూడా చూపించారు. కార్యక్రమం ప్రారంభించడానికి ముందు దాని గురించి నేను శర్మగారితో మాట్లాడుతున్నప్పుడు ఆయన ఒక శ్లోకం చెప్పారు. అది స్వార్థం అవుతుంది, నేను మాత్రమే విని పొంగిపోతే. అది మీకు కూడా దాన్ని గురించినటువంటి ఆ ప్రాముఖ్యత వారు విన్నవిస్తారు, వినండి. విజయవాడ అమ్మవారి యొక్క క్షేత్రం ఇది. నదీ నిధి ఉన్నాయంటారు ఇక్కడ. కృష్ణా నది, దుర్గా నిధి ఉంది ఇక్కడ. అలాంటి చోట
అమ్మవారి యొక్క సంకీర్తనలతో కూడినటువంటి ప్రత్యేక సంచిక ఏర్పడడం, అందులో పాల్గొనడం ఒక భాగ్యంగా నేను భావిస్తూ, అమ్మవారి యొక్క వదనం మంత్రశాస్త్ర ప్రకారంగా వాగ్భవకూట స్థానం అంటారు. శ్రీమద్ వాగ్భవకూటైక స్వరూపముఖ పంకజ అని. ఆ ముఖాన్ని ధ్యానిస్తే జ్ఞానం వస్తుందట. అసలు శరీరంలో జ్ఞానాంగం మన యొక్క ముఖం, అందుకే శిరస్సుకి జ్ఞానాంగం అని పేరు. అది అమ్మ యొక్క ఆ జ్ఞానస్వరూపమైన ముఖాన్ని కానీ ధ్యానం చేస్తే మనకు జ్ఞానం వస్తుంది. కనుక అందరం ఒక్కసారి ముఖాన్ని ధ్యానిస్తున్నాం. దీని గురించి చండీ సప్తశతిలో ఒక మంత్రం ఉంది. దాని శ్లోకం అనే కంటే మంత్రం అనాలి, అది జపం చేస్తారు. ఏతత్తే వదనం సౌమ్యం లోచనత్రయ భూషితం పాతున సర్వభూతేభ్య కాత్యాయని నమోస్తుతే అని. కాత్యాయని అంటే పరమ తేజస్వరూపిణి అని అర్థం. అమ్మా, 3 కన్నులతో శోభిల్లుతున్న నీ సౌమ్యమైన వదనం మమ్మల్ని ఎల్లవేళలా కాపాడుగాక అని మంత్రం యొక్క భావం. 3 కన్నులు అంటే సూర్య చంద్ర అగ్ని నేత్రములు. ఆ 3 కళ్ళతోనూ 3 లోకాలని 3 కాలాలలో కాపాడుతున్న తల్లి ఆ లోచనత్రయ భూషిత అయిన త్రిపురాదేవి, దుర్గాదేవి. ఆమె యొక్క వదనానికి నమస్కారం. ధన్యోస్మి. రెండో చిరంజీవిని ఆహ్వానించండి మీరు హర్షధ్వానాలతో. స్వాగతం కృష్ణ చైతన్య. కృష్ణ చైతన్య ఎంపిక చేసుకున్న పాట వేటూరి వారి రచన, మహాదేవన్ వారి సంగీతం, సుశీలమ్మతో బాలుడు పాడిన పాట సప్తపది సినిమా నుంచి అఖిలాండేశ్వరి. శుభం భూయాత్. ఓంకార పంజరశుకీ ఉపనిషదుద్యాన కేళికలకంఠే ఆగమ విపిన మయూరీ ఆర్యాం అంతర్విభావయే గౌరీ తాం తక ఝం తరిత తదిగిట తుం తక తరి ఝం తరిత తదిగిట తుం తాం తక ఝం తక తరి ఝం తఝం తదిగిట తుం తదిగిట తుం అఖిలాండేశ్వరి చాముండేశ్వరి పాలయ మాం గౌరీ పరిపాలయ మాం గౌరీ అఖిలాండేశ్వరి చాముండేశ్వరి పాలయ మాం గౌరీ పరిపాలయ మాం గౌరీ తాం తథేం తథేం తకధిమి తక జడు తకధిమి తక జడు తాం తథేం తథేం తకధిమి తక జడు తకధిమి తక జడు తాం ధేం ధోం నాం తరిగిడోం 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 శుభగాత్రి గిరిరాజపుత్రి अभिनेत्री सर्वार्धगात्री शुभगात्री गिरिराजपुत्री अभिनेत्री सर्वार्धगात्री सर्वार्धसन्धात्री जगदेकजनयित्री चन्द्रप्रभाधवलकीर्ति सर्वार्धसन्धात्री जगदेकजनयित्री चन्द्रप्रभाधवलकीर्ति चतुर्बाहु संरक्षित शिक्षित चतुर्दशांतर भुवन पालिनी कुंकुमराग शोभिनी कुसुम बाण संशोभिनी मौन सुहासिनी गान विनोदिनी भगवती पार्वती देवे अखिलांडेश्वरी चामुंडेश्वरी पालय मां गौरी परिपालय मां गौरी विंध्याटवीवासिने योग संध्या समुद्भासिने सिंहासनस्थायिने दुष्टहर रंभ क्रियाशालिने विष्णुप्रिये सर्वलोकप्रिये सर्वनामप्रिये धर्मसमरप्रिये हे ब्रह्मचारिणे दुष्कर्मवारिणे हे
विलम्बितकेशपाशिने महिषमर्धनशील महितगर्जनलोल भयदनर्दन केळिके काळिके दुर्गमागम दुर्गवारिणे दुर्गे देवी. బాగుంది బాబు. అయితే పాట పాడేటప్పుడు సంగీతపరంగా ఉన్న సౌందర్యాలన్నీ కూడా బాలుగారు ఎలాగో చెప్తారు. అయితే పాట పాడేవారందరూ పండితులు కానక్కర్లేదు, కానీ పాడే పాట పదాలు ఎలా పలకాలి, వాటి అర్థాలు ఏమిటో తెలిసి పాడితే అనుభూతితో పాడగలరు. మొత్తం తెలుసుకోనక్కర్లేదు, ఆ పాట మేరకైనా తెలుసుకోవాలి. ఉదాహరణకి ఇక్కడ చతుర్దశాంతర భువన పాలి, చతుర్దశాంతర ఉండదు. అలాగే ఇక్కడ మహిష మర్దనశీల, అదే అలా కొన్ని కొన్ని శబ్దములు మనం పలికేటప్పుడు తెలుసుకుని భావం తెలుసుకుని కూడా పాడితే ఇంకా అనుభూతితో మనం పలకవచ్చు. పైగా ఇందులో ఇది బహుశా వేటూరి గారి రచననే అనుకుంటాను నేను. నాకు ఒక చిన్న అనుమానం ఉంది, అది మనం ఈ సంచిక అయ్యే లోపలే అది నివృత్తి చేసుకుని మనం వారికి తెలియజేద్దాం. ఎందుకంటే ఇది కూచిపూడి సంప్రదాయంలో వచ్చినటువంటి పాట. అంతకు మునుపు కూడా చాలా సార్లు పెద్ద సత్యం గారి బృందం పాడుతున్నప్పుడు నేను విన్నాను. ఇది సినిమాలో ఉపయోగించుకోవడం జరిగింది. మరి వేటూరు వారి పేరు ఎందుకు వేశారు, ఇందులో ఆయన ఏమన్నా కల్పించడం ఉన్నాయేమో మనం ఈ సంచిక అయ్యే లోపలే కొన్ని శబ్దాలు చూస్తే ఆయన మాత్రమే చేయగలరు అనిపిస్తుంది. ఉదాహరణకి శర్వార్ధగాత్రి, సర్వార్థ సంధాత్రి. ఈ అందం శర్వార్ధగాత్రి అంటే శర్వుడు అంటే శివుడు, శివుడిలో అర్ధగాత్రం ఆవిడిది, అర్ధనారీశ్వరత స్వరూపాన్ని చూపించడం. తర్వాత సర్వార్థ సంధాత్రి. పైగా శిల్పరచన అంతా చూస్తే వేటూరు వారి రచన అనిపిస్తున్నది. పైగా చరణాల్లో కూడా మొదటి చరణం అంతా కూడాను పార్వతీదేవి, రెండవ చరణమేమో మహాలక్ష్మి, మూడవది సరస్వతి, నాలుగవది సమన్వయం చేస్తూ అలా తీసుకురావడంలో కూడా అమ్మవారి యొక్క ముగురమ్మల మూలపటమ్మ స్వరూపాన్ని ఇందులో ఆవిష్కరించి చేసిన ఒక అద్భుతమైన రచన ఇది. అదేవిధంగా అర్థం కాదు అనంటే ఈ పాట ఎంత స్థిరంగా నిలబడి ఇప్పటికీ కీర్తి పొందిందో మనకు తెలుసు. అందుకే అర్థానికి అనుభూతికి ఉన్నటువంటి దూరం చాలా ఉన్నది. అనుభూతినిచ్చే పదాలు మామూలు సినిమా పాటల్లో పెట్టినా నిలిచిపోతాయంటే ఒక చిన్న ఉదాహరణ, అది కూడా వేటూరు గారు చేసిందే. ఇందువదన కుందరదన మందగమన మధుర వచన గగన జగన సొగసులనవే అని ఒక పాట. ఇది నిజానికి దైవ సంకీర్తన కాదు, ఆధ్యాత్మిక కీర్తన కాదు. ఒక సినిమాలో అది చిరంజీవి సినిమా, అది కేవలం యుగళ గీతం. అందులో సంస్కృత పదభూషితంగా రచించారు, అది నిలిచిపోయింది. కనుక సంగీతాత్మకమైన అనుభూతికి సంబంధించిన పదం కలకాలం నిలిచిపోతుంది. అందుకే అర్థం కంటే అనుభూతి గొప్పదని. నీ గాత్రం నీకు సహకరించట్లేదని అర్థమైంది నాకు ఇవాళ కదా, నిజంగానే ఇబ్బంది. అందుకని శృతి కూడా తగ్గించుకుని పాడేవేమో అని అది అర్థమైంది. అయినా నీ ప్రయత్నం నాకు తెలుస్తోంది, నాకు ఆ ప్రయత్న లోపం లేదు. అందుకని సంగతులు కూడా నువ్వు అనుకున్నట్టుగా రావట్లేదు. చాముండేశ్వరి పాలయమ పాలయమాం గౌరీ పరిపాలయమాం గౌరీ. ఇది నువ్వు పాడగలవు, నువ్వు పాడాలని ప్రయత్నిస్తున్నావు, నీకు గాత్రం సహకరించట్లేదన్నది మాత్రం నాకు అర్థమైంది. ఆ ఉచ్చారణ దోషాలు అవి చూసుకో. చాలామంది మాట్లాడతారు మర్దనం అంటే చంపింది వాడిని, కాలు వేసి తొక్కింది కాబట్టి అమ్మవారు అది ఒత్తి ఉండి తీరాలి ఒత్తు అన్నట్టుగా మర్దన అని. ఇంతకుముందు పాడుతున్నప్పుడు కూడా ఎవరో అమ్మవారి పాదాలు ఝణ ఝణ నాదం అన్నప్పుడు ఎవరు పాడింది అది మొట్టమొదటి నువ్వే అనుకోండి. అక్కడ ఝణ ఝణ అవసరం లేదు, అక్కడ శబ్దం అమ్మవారు నడుస్తుంటే జనజనమని వినిపిస్తున్నాయని తప్ప అక్కడ విప్లవ గీతం కాదు అది. అక్కడ మామూలు జనజన అంటే చాలు, అదే శబ్దం. శుభం. ఓకే, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. మూడవ చిరంజీవిని ఆహ్వానిద్దామా? తను ఎంపిక చేసుకున్న పాట సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి రచన, చక్రవర్తి సంగీతం, సుశీలమ్మ గారితో బాలుడు బృందం పాడిన పాట. లారీ డ్రైవర్ సినిమా నుంచి. కంగారు పడకండి, అమ్మవారి పాటలు అంటూ ఇలాంటిది ఏమోనని, ఆ సినిమాలో కూడా మంచి పాటలు ఉన్నాయి. అందులో దసరా వచ్చిందయ్యా అనేటటువంటి ఒక పాట. శుభం.
దసరా వచ్చిందయ్య సరదా తెచ్చిందయ్య దశమి వచ్చిందయ్య దశనే మార్చిందయ్య జయ హో దుర్గా భవానీ హోయ్ బెయ్యరో పువ్వుల హారాని హోయ్ ఓ రాత్రిలో సూర్యుడిని చూడాలా జాతరతో స్వాగతమే పాడాలా ఈసొరుపై ఎరు తొక్కాల చుక్కల్లో చేతులు చిక్కాల అమ్మోరు దీవెలు దక్కేలా అమ్ముమారు చెయ్యెత్తి మొక్కాల నింగి నేలా ఉప్పొంగేలా సంతోషాలే చిందెయ్యాల గుళ్ళో దేవుడు సారథి కాగా లారీ డ్రైవరు ఓనరు కాడ ముచ్చటగా ముందుకురా తొందరగా పచ్చదనం పంచుకుని పండుగగా దసరా వచ్చిందయ్య సరదా తెచ్చిందయ్య దశమి వచ్చిందయ్య దశనే మార్చిందయ్య జయ హో దుర్గా భవానీ హోయ్ వెయ్యరో పువ్వుల హారాని హోయ్ ఓ రాత్రిలో సూర్యుడిని చూడాలా జాతరతో స్వాగతమే పడాలా వాకిట్లో చీకట్లు తొలిగేలా చూపులో దీపాలు వెలగాల దాగున్న దెయ్యాలు జడిసేలా తెల్లాలు తిరునాళ్ళ జరగాల మచ్చేలేని జాబిలి నేడు ఇచ్చిందమ్మా చల్లని తోడు నిన్న మొన్నటి పేదల పేట నేడో పౌర్ణమి వెన్నెల కోట పంజరులు బంగరులే పండెనురో పాడుతా తీయగా చల్లగా నాలుగవ చిరంజీవిని ఆహ్వానిద్దామా? మన సినిమాల్లో, తెలుగు సినిమాల్లోనే కదా, ఏ సినిమాల్లోనైనా ఒక్కొక్కసారి అమ్మవారు మారువేషంలో మానవ రూపంలో వస్తుంటారు. అలా ఉన్నావు నువ్వు ఇప్పుడు చక్కగా లక్షణంగా. ఇది విన్న తర్వాత ఎవరన్నా అమ్మవారి వేషానికి పిలుస్తారేమో. కాదనుకు తల్లి, అవకాశం ఎప్పుడూ కానీ రాదు. ప్రస్తుతం ఉన్న సినిమాల్లో అమ్మవారు వేషం రావడమే కష్టం. తను ఎంపిక చేసుకున్నది ఆహా అద్భుతమైన కవీశ్వరులు, మహానుభావులు. మల్లాది వారి రచన, ఘంటసాల వారి మాస్టర్ గారి సంగీతం, వైదేహి గారు, ఏపీ కోమల గారు, పద్మ గారు, ఉడతా సరోజిని గారు, ఘంటసాల గారు బృందం కలిసి రహస్యం సినిమాలో లలిత భావ నిలయ. ఎంత అద్భుతమైన పాట! వికచారవిందనయన సదయా జగదీశ్వరీ లలిత భావనిలయ నవరసానంద హృదయ వికచారవిందనయన సదయా జగదీశ్వరీ మధువు చిలుకు గమక మొలుకు వరవీణా పాణి మధువు చిలుకు గమక మొలుకు వరవీణా పాణి
स्वरूपिणी चिदम्बरेश्वरी श्री शारदाम्बिके अम्बरान्तरङ्ग शारदा स्वरूपिणी चिदम्बरेश्वरी श्री शारदाम्बिके చాలా బాగా పాడావమ్మా. ముఖ్యంగా పదాలని ఈ తరం వాళ్ళు కూడా ఇంత చక్కగా పలుకుతున్నారు అంటే వీళ్ళు పలకగలరు, కానీ తల్లిదండ్రులు పలికించడం లేదు అని తెలుస్తుంది. అమ్మ భాషను బ్రతికించవలసిన బాధ్యత అమ్మదే. అందుకు అమ్మలందరూ కూడా పిల్లలకి తెలుగు భాషను బ్రతికించినప్పుడే మీరు పిల్లల నుంచి ఏదైనా ఆశించడానికి అర్హత ఉంటుంది. పైగా ఇటువంటి అద్భుతమైన రచన చేసినటువంటి మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు లాంటి మహాకవులు సినిమా పాటలు రాశారంటే సినిమా పాటకున్న గౌరవం ఎలాంటిదో చూడాలి. ముఖ్యంగా సినిమా పాటను తీసిపారేయడానికి లేదు. ప్రసిద్ధి చెందినటువంటి మహాకవులు కూడా సినిమా పాటలు రాయాలని తపన పడ్డారు, రాసి రాణించి నిలిచిపోయారు.
ఒక్కసారి సినిమా పాట గురించి తలుచుకుంటే సముద్రాలు గారు, ఆడు తర్వాత వచ్చినటువంటి పెంగళి గారు, ఇక మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు, వేటూరు సుందరరామూర్తి గారి గురించి సరే, ఆరుద్ర గారు, ఆత్రేయ గారు, వీరందరూ సామాన్యులు గారు. ఒక్కొక్కరు బయట మహామహారచనలు చేసిన వారికి శ్రీశ్రీ గారు. తెలుగు సాహిత్యంలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన మహాకవులు అందరూ కూడా సినిమా రచన చేశారు. అది తెలుసుకోవాల్సింది. ఇంకొక ముఖ్యమైనది, ఇప్పుడు ఇంకా మనకు ఎన్నో రచనలు అందిస్తున్నటువంటి డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు, జ్ఞానపీఠ బహుమతి గ్రహీత. తెలుగు సినిమా రంగంలో వారిది ఒక సువర్ణ స్థానం ఇప్పటికీ. అటువంటి మహాత్ములందరూ పండించినటువంటిది తెలుగు సినిమా పాట అని మహాకవులను ఆకర్షించినటువంటి ఆ రంగంలో ఆకర్షణకు కారణం ఇలాంటి పాటలే. ఇలాంటి పాటల్ని అప్పుడు దర్శక నిర్మాతలు ఆదరించారు, ప్రజలు ఆదరించారు. అలాంటి గొప్ప సంగీతాన్ని, సాహిత్యాన్ని అందించారు. అయ్యా, ఇప్పుడు ఈ సినిమాలో సందర్భం ఉంది కాబట్టి రాశారు. ప్రస్తుతం వస్తున్నటువంటి సినిమాల్లో ఒక మంచి సమాసభూయిష్టమైనటువంటి ఒక పదం గనక, లేకపోతే ఒక 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 పల్లవి రాస్తే ఫస్ట్ దర్శకుడు చెప్పే మాట ఏమిటో తెలుసు కదా, నాకే అర్థం కావట్లేదు అంటాడు. దీని విషయంలో ఆత్రేయ గారు చెప్పినటువంటి ఒక విషయం నాకు గుర్తొస్తుంది. ఒకప్పుడు ఆత్రేయ గారు ఒక పాట రాసి అది రికార్డింగ్కి ఇస్తే ఆ నిర్మాత ముందు చూసి అన్నట్ట, ఈ పాట నాకే అర్థం కావట్లేదు అన్నట్ట. నీకే అర్థం కాదన్నట్టు ఆత్రేయ, అందరికీ అర్థమవుతుంది. కనుక అర్థం వేరు, అనుభూతి వేరు. ఈ సమయంలో విశ్వనాథ సత్యనారాయణ గారు అన్న ఒక మాట, విశ్వనాథ వారు అంటే ఆంధ్రుల వారు, విజయవాడ వారు కనుక విశ్వనాథ వారు ఒక మాట అన్నారు. ఆ పద్యం కూడా అనేసేయండి. తొలినాళుల పద్యార్థము తెలియనిచో పాఠకునిది తెలియమి, ఈనాళుల వ్రాసిన కవిదోషము, కలిముదురిన కొలది చిత్రగతులను నడచున్ అన్నారు. ఒకప్పుడు ఏదైనా అర్థం కాకపోతే అయ్యో అర్థం కాలేదే అని పాఠకుడు సిగ్గుపడేవాట. ఇప్పుడు అర్థమయ్యేటట్టు రాయలేదండి అని కవిని నిందిస్తున్నట్ట. ఇది కలిదోషం నాయన అన్నారు. ఇక్కడ అర్థం తెలుసుకుని ఆనందించవలసిన బాధ్యత కూడా ఉంటుంది. నాకు జరిగిన ఒక చిన్న అవస్థ సినీ గీతంలో, ఒకప్పుడు మేలు కొలుపు అని నేను ఒక మాట రాస్తే అంతా అయిపోయింది. దర్శక నిర్మాతలు అందరూ అంగీకరించి రికార్డు కాబోతుంటే హీరో గారు ప్రవేశించి మేలుకొలుపు సంస్కృత శబ్దం అందరికీ అర్థం కాదు అన్నాడు ఆయన. మేలుకొలుపు సంస్కృతమో తెలుగో తెలియని వాడు అతను. మరో బాధాకరమైన, అప్పుడు నేను దాన్ని పల్లవించు అని మారిస్తే వెంటనే అంగీకరించాడు అతను. అది సంస్కృతం. కానీ సంస్కృతాంధాలు తెలియని పరిస్థితి ఒకటి ఉన్నది. ఏదేమైనప్పటికీ ఈ పాటలో గొప్ప విశేషం ఏమిటి అంటే, ఇది రచించిన వారు కేవలం భావుకులు, భాష తెలిసిన వారు మాత్రమే కాదు, ఒక దేవతాతత్వం రచించేటప్పుడు ఆ దేవతా విషయమైన పరిజ్ఞానం కలిగినటువంటి దర్శన శక్తి ఉండాలి. ఆ దర్శన శక్తి కలిగిన మహానుభావులు మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు. ఇదే సినిమాలో గిరిజా కళ్యాణం అని ఒక అత్యద్భుతమైనటువంటి ఒక కూచిపూడి నృత్య రూపకం కూడా రచించారు. అందులో చిలుక తత్తడి రౌత ఎందుకీ హుంకరింత అనే మాటలు, ఎంత చక్కటి పదాలు ఇవన్నీ కూడా. అలాగే ఇందులో కూడా సుమరదన, విధువదన, వేణి అనే మాటలు వేశారే. ఆ విధు అంటే చంద్రుడు అని అర్థం. తెలుసుకున్నాక ఇంకా విధు అర్థమే తీరుతుంది. తెలుసుకునే వరకే అర్థం కాకపోవడం, తెలిసిన తర్వాత ఎంత ఆనందిస్తాం. విధువదన, సుమరదన అంటే ఒక పువ్వు వంటి దంతములు కలది అని అర్థం. ఇందులో అర్థం, అనుభూతి అని రెండు ఉంటాయి. అర్థం కాకపోయినా అనుభూతినిస్తుంది. అందుకే సుమరదన, విధువదన అన్నప్పుడు అందులో ఉన్న అనుభూతి. అదేవిధంగా పాడేటప్పుడు మనోన్మణి అని పాడారు. అది తప్పు కాదు, కానీ తప్పే. అంటే నువ్వు ఇది పాడడం నీ స్థాయిలో తప్పు కాదు, కానీ ఆ శబ్దం మాత్రం మనోన్మణి అనేది. మనోన్మణి ఇది లలితా శాస్త్రంలో ఉన్న శబ్దం. ఇది శ్రీ విద్యా సంబంధమైన ఒక దివ్య శబ్దం కాదు. పైగా ఇందులో లలిత భావ అని ప్రారంభించడం, ఆ మధ్యలో రాజీవ రాజీ విలోల అనడం, ఇవన్నీ కూడా శ్రీ విద్యా రహస్యాలను ఇందులో నిక్షిప్తం చేశారు. లలిత భావం రాయడంలో ఇంకొక అర్థం కూడా ఉంది గురువు. లలిత రాగం. వారి సంస్థ పేరు లలితా శివజ్యోతి ప్రొడక్షన్స్, శ్రీ లలితా శివజ్యోతి. అలాగే ఇక్కడ మరొక అద్భుతమైన విషయం ఏంటంటే, నిటలలోచన నయన సార, ఇవి కవిత్వం కాదు, ఇది ఆ మాటలు ఉన్న గొప్పతనం. అదేవిధంగా భ్రామరి అన్నప్పుడు అమ్మవారి అష్టాదశ శక్తి పీఠాల్లో శ్రీశైల భ్రమరాంబని స్మరింపజేస్తూ ఆ భ్రామరి అనే పాడే విధానంలో ఉన్న సౌందర్యం మీకు తెలియాలి. ఇక అక్కడ ఘంటసాల వారు ఇచ్చిన సంగీతం కూడా, అంటే సాహిత్యకర్త ఎంత గొప్ప రచన చేశారో సంగీతకర్త కూడా అంత ఉదాత్తమైన స్థాయి కలవారైతేనే ఇలాంటి రచనలు వస్తాయి. ఒక ఘంటసాల వారు, ఒక మల్లాది వారిని కలిగిన తెలుగువారు అదృష్టవంతులు. ఆ పాటని ఇప్పుడు నేర్చుకుని పాడిన నువ్వు అదృష్టవంతురాలివి. ఆ పాటను గుర్తు చేసుకున్న మనందరం కూడా అదృష్టవంతులు. ధన్యులు. అమ్మా, మంచి మాటలు, మంచి సమాసాలు ఉన్నాయి. పుస్తకం పెట్టుకొని చూస్తూ కూడా తప్పులు పాడే రోజుల్లో అది ఎంత చక్కగా కాగితం లేకుండా ఎంత శ్రమపడి ఉంటావో దీనికోసమని నేను తలుచుకుని
ఆర్ద్రం అవుతోంది నాకు మనస్సు. అది అలాగే సంతోషంతో కూడా ఇంకా రసప్లావితం అవుతోంది. దీనికోసం ఎంత శ్రమపడి ప్రతి అక్షరాన్ని చక్కగా ఉచ్చరించాలని నువ్వు చేసిన ప్రయత్నం, ఈ పాటను ఎంపిక చేసుకున్న పద్ధతి, నీ సంస్కారానికి జోహార్లు. అమ్మవారు నిజంగా కరుణించేసింది నిన్ను. పో, అది కరుణించబట్టే నువ్వు ఈ పాటను అంత చక్కగా పాడగలిగావు అనమాట. ఆవిడ ముందుగానే ఈ పిల్ల పాడబోతోంది, ఈ అమ్మాయిని నేను అనుగ్రహిస్తున్నాను అన్నట్టుగా అనిపిస్తోంది నాకు. శుభం తల్లి. 5వ అభ్యర్థి సంతోష్ నాయన, స్వాగతం నీకు. కార్తీక్ ఒక గమ్మతైన పాట ఎంపిక చేసుకున్నాడు. అంటే మిగతావన్నీ కూడా సంప్రదాయ పద్ధతిలో జరుగుతున్నప్పుడు రెండో పాట దసరా వచ్చిందయ్యా అన్నది జానపద రీతిలో సాగిన గేయం. అలాంటిది ఇక్కడ కూడా కొసరాజు వారి రచన, ఆదినారాయణరావు గారి సంగీతం, ఘంటసాల మాస్టర్ పాడింది అగ్నిపరీక్ష సినిమాలో కొండపై నిండుగా కొలువున్న మా తల్లి అన్న గీతం. కొండపై నిండుగా కొలువున్న మా తల్లి కనకదుర్గా నీకు జేజేలు, లోక జనని శాంభవి నీకు దండాలు. కొండపై నిండుగా కొలువున్న మా తల్లి కనకదుర్గా నీకు జేజేలు, లోక జనని శాంభవి నీకు దండాలు. భూలోకమందు మా పూజలందుకొనంగ దుర్గవే ఇటకు దిగి వచ్చావు, కనక దుర్గవై ఇక్కడే నిలిచావు. భూలోకమందు మా పూజలందుకొనంగ దుర్గవే ఇటకు దిగి వచ్చావు, కనక దుర్గవై ఇక్కడే నిలిచావు. కాళివైనా మహంకాళివైనా నీవే, బహురూపముల మమ్ము బ్రోవు అమ్మవు నీవే. కొండపై నిండుగా కొలువున్న మా తల్లి కనకదుర్గా నీకు జేజేలు, లోక జనని శాంభవి నీకు దండాలు. శాంతమ్ముతో నీవు ప్రత్యక్షమైతేను, చిరునవ్వు వెన్నెలలు కురిసేను, కరుణారసము వెళ్ళి విరిసేను. శాంతమ్ముతో నీవు ప్రత్యక్షమైతేను, చిరునవ్వు వెన్నెలలు కురిసేను, కరుణారసము వెళ్ళి విరిసేను. ఉగ్రమ్ముతో నీవు ఉరిమి చూసావంటే, గప్పు గప్పున నిప్పులురిమేను, గుప్పు గుప్పున మంటలెగసేను. దుర్గా కనక దుర్గా, కనక దుర్గా. ఇంకా మనం చెప్పుకున్నట్టుగా సినిమా పాటలు రచించిన వాళ్ళలో ఎందరో మహాత్ములు, అందరూ కొసరాజు గారు కూడా ఒకరు. జానపదాల పోహళింపుతో గొప్ప గొప్ప భావాలను పలికించినటువంటి మహాత్ములు, లోతైన కవిత్వం కూడా అందించారు వారు. అందులో ఇదొకటి. పైగా దుర్గాదేవి యొక్క తత్వాన్ని 2వ చరణంలో వారు ఆవిష్కరించిన విధానం చాలా గొప్పగా ఉన్నది. అమ్మవారివి 2 రకాల భావాలు ఉన్నాయి. సౌమ్యాని యాని రూపాని త్రైలోక్యే విచరంతితే, యాని చాత్యంత ఘోరాని తైరక్షాస్మాం తథాభువం అని. అంటే సౌమ్య రూపాలు, ఉగ్ర రూపాలు 2 ఉంటాయి అమ్మవారికి.
ఉగ్ర రూపాలు అధర్మ శిక్షణ కోసం, సౌమ్య రూపాలు ధర్మరక్షణ కోసం. ప్రకృతిలో కూడా 2 స్వరూపాలు మనకు కనబడతాయి, పంచభూతాల్లో కూడా. ప్రకృతి స్వరూపిణి అమ్మ కూడా 2 రూపాలతో ఉన్నది. ఆ 2 స్వరూపాలని ఉగ్రరూపం, శాంతరూపం ఇందులో చూపించారు. దుర్గాదేవి తత్వాన్ని ఆవిష్కరించారు. దానితో పాటు సంగీత రచన కూడా శాంతం అన్నప్పుడు శాంతయుతమైనటువంటి స్వరకల్పన, ఆడ తర్వాత ఉగ్రం అన్నప్పుడు అది అటు ఘంటసాల పరికించడం కానీ, ఇటు ఆదినారాయణరావు గారు అందించడం కానీ, ఆ సౌందర్యం చక్కగా ప్రయత్నించి సాధించావు. ధన్యవాదాలు. నీకు కూడా గాత్రం కొంచెం ఇబ్బంది పెడుతోందా? ఇది అదృష్టవశాత్తు ఇది కాంపిటీషన్ రౌండ్స్ కాదు కాబట్టి సరిపోయింది. కానీ అంత మాత్రం చేత గాత్రాన్ని జాగ్రత్తగా ఉంచుకోవాలి నాయన, లేకపోతే కష్టం. తర్వాత ఎపిసోడ్స్లో కాంపిటీషన్ ఎపిసోడ్స్, అప్పుడు నీ గాత్రం సహకరించకపోతే నేనేమీ చేయలేను. నేను ఏ విధంగా నీకు సహకరించను అప్పుడు. సరేనా? మంచి పాటను తీసుకున్నావు, కష్టపడి పాడడానికి ప్రయత్నించావు. పై స్థాయి పంచమం వరకు పాడాలి కదా. మాస్టర్ కూడా కష్టపడ్డారు. ఇది ఆయన పాడుతున్న ఆ దశలో వారి ఆరోగ్యం కూడా మంచి పరిస్థితిలో లేదు. అయినా దానికి ఎంత కష్టపడి పాడారు మహానుభావులు. ఇప్పుడులాగా ఒక్కొక్క లైను అతికించుకునే పద్ధతి కాదు ఆ రోజు, మొత్తం ఆర్కెస్ట్రాతో కలిసి పాడిన సందర్భం. వాళ్ళందరూ అందుకనే మన అందరికీ కూడా వాళ్ళు పద నిర్దేశకులు అయ్యారు. శుభం. మంచి పాట ఎంపిక చేసుకుని మమ్మల్ని అందరినీ సంతోషపరిచినందుకు. ఇలా మన ఇద్దరు తలలు ఊచుకుంటూ నేను మాట్లాడుతూ ఉంటే మా అవతల వాడు మళ్ళీ రావాలి కదా ఇక్కడికి. వాళ్ళు చప్పట్లు కొట్టాలన్నా, అది కొట్టారే, అది బాగా కొట్టారు. ఇంతకుముందు అఖిలాండేశ్వరి పాట గురించి మాట్లాడుతున్నప్పుడు ఈ సంచిక అయ్యే లోపల చెబుతానని అన్నాను నేను. మేము వివరాలను అఖిలాండేశ్వరి, చాముండేశ్వరి, పాలయమాం గౌరీ అన్నటువంటిది శ్యామశాస్త్రి వారి కీర్తన. అది పల్లవి, అందులో వచ్చినటువంటి పల్లవి. ట్యూన్ కూడా అదే. ఎందుకంటే ఇప్పటికి కూడా మన కూచిపూడి వారు ఫాలో అవుతున్నది అదే ట్యూన్లోనే పాడుతుంటారు. నృత్య రూపకంగా ఆ పాట వచ్చినప్పుడు ఆ 2 లైన్లు మాత్రం తీసుకుని మిగతా పాట మొత్తం రాసిన వారు వేటూరు సుందరరామూర్తి గారే. అందులో ఏ విధమైనటువంటి అనుమానం లేదు. మిత్రులు చెప్పింది అక్షర సత్యం అది. ఎందుకంటే ఆ పద గుంభన, ఆ పద్ధతి అన్నీ కూడా వేటూరు వారు రాసిందే అయి ఉంటుంది అని ఆయన అన్నాడు. ఇంకా దానికి నిక్కము, దాంట్లో ఏమీ రెండవ అభిప్రాయం లేదు. 6వ చిరంజీవిని ఆహ్వానిద్దాం. స్వాగతం అయినా నీకు. శరత్ సంతోష్ ఎంపిక చేసుకున్న పాట సిరివన్నెల రచన, పుహళేంది సంగీతం, బాలసుబ్రహ్మణ్యం గానం, స్వాతి కిరణం సినిమా నుంచి శివాని, భవాని, శర్వాణి. శుభం. శివాని, భవాని, శర్వాణి, గిరినందిని, శివరంజని, భవభంజని జనని, గిరినందిని, శివరంజని, భవభంజని జనని, శతవిధాల శృతి విధాన స్తుతులు సలుపలేని నీ సుతుడనే శివాని. శివాని, భవాని, శర్వాణి. శృంగారంతరంగించు సౌందర్యలహరివని, శృంగారంతరంగించు సౌందర్యలహరివని, శాంతం మూర్తి భవించు శివానందలహరివని, శాంతం మూర్తి భవించు శివానందలహరివని. కరుణ చిలుకు సిరినగవుల కనకధారవీవని, నీ దరహాసమే దాసుల దరి చేర్చేదారి అని, శతవిధాల శృతి విధాన స్తుతులు సలుపలేని నీ సుతుడనే శివాని. శివాని, భవాని, శర్వాణి.
రౌద్రవీర రసోద్రిక్త భద్రకాళి వీవని భీతావహ భక్తాళికి అభయపాళి వీవని రౌద్రవీర రసోద్రిక్త భద్రకాళి వీవని భీతావహ భక్తాళికి అభయపాళి వీవని భీభత్సానల కీలవు భీషణాస్త్ర కేళివని భీభత్సానల కీలవు భీషణాస్త్ర కేళివని భీషణాస్త్ర కేళివని అద్భుతమౌ అతులితమౌ లీల చూపినవని గిరినందిని శివరంజని భవభంజని జనని శతవిధాల శృతి విధాన స్తుతులు సలుపలేని నీ సుతుడనే శివాని శివాని భవాని శర్వాణి. తెలుగు సినిమాలో ఆవిర్భవించిన ఒక మహా సరస్వతీ తేజం సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు. ఆ లోతు, ఆ వైవిధ్యం, ఒక్కొక్క పాటను ఒక కావ్య స్థాయిలో రచించేటువంటి ఒక మహాత్ములైన ఆయన కలం నుంచి వెలువడినటువంటి అద్భుతమైన గీతాలు ఇదొకటి. పుగళేంది గారు అద్భుతమైనటువంటి సంగీత విద్వాంసులు. వారు స్వరపరిచినటువంటి ఇది గొప్ప పాట, సిరివెన్నెల వారి గొప్ప రచన, అమ్మవారి యొక్క ఆవిష్కారం, ఇక్కడ ఆవిర్భావం, చక్కని అనుభూతి కలిగించాం. ధన్యవాదాలు. చక్కగా పాడేవు నాయన. చాలా బాగా పాడావు, చాలా బాగా పాడావు. కష్టమైన పాట. ఇన్ని రాగాలు: మోహన, ధర్మవతి, బిలహరి, మలయమారుతం, వసంత, కీరవాణి. అందులో అక్కడక్కడే మారుతుంటాయి. మధ్యలో ఏదో రాగ ప్రస్తావన వచ్చినట్టుగా ఆర్కెస్ట్రా నీకు ఒక లింక్ ఇవ్వడం కానీ పాడడం కానీ ఉండదు. అక్కడక్కడే. ముఖ్యంగా సౌందర్యలహరి దగ్గర ఆయన మార్చిన మార్పు నాకు చాలా ఇష్టం. ఒక్కసారి పాడవా అది ప్లీజ్? శృంగారంతరంగించు సౌందర్యలహరివని శృంగారంతరంగించు సౌందర్యలహరివని శాంతమూర్తి భవించు శివానందలహరివని. ఇక్కడ మలయమార్తానికి రావాల్సిన ఆవశ్యకత అది ఆయనకు తోచింది. ఈ చిరంజీవిని నేను మొట్టమొదటిసారి ఇదే విజయవాడలో నేను హోటల్లో ఉన్నప్పుడు నా మిత్రుడు బాబు తీసుకొచ్చాడు. మా పత్రికలో పనిచేస్తున్నాడు, చాలా బాగా రాస్తున్నాడు. నన్ను మణి అంటారు మిత్రులందరూ కలిసి. ప్రసాద్, ఎంవిఎస్ ప్రసాద్, వాడిని బాబు అంటాం. చాలా బాగా రాస్తున్నాడు, చిన్నవాడు, ఒకసారి నిన్ను ఆశీర్వదించు అన్నాడు. నేను అన్నాను, బాగా రాసేవాళ్ళని ఆశీర్వదించే శక్తి లేదయ్యా నాకు. ఎవరన్నా బాగా పాడితే వయసులో చిన్నవాడైతే ఆశీర్వదించగలను, కానీ బాగా రాసేవాళ్ళు వస్తే వాళ్ళ పాటలు నాకు దొరికితే పాడతాను నేను ఆనందంగా అన్న. అది జరిగింది ఈయన పట్ల. ఆయన మొదటి పాట కూడా నేనే పాడా. నా స్టూడియోలో ఎన్ని పాటలు రాశారు. ఆయన రాసిన పాటలు స్వరపరిచే ఒక అదృష్టం కూడా నాకు దక్కింది, భక్తి పాటలు. నిజంగా అప్పుడు తమ్ముడు, చిన్నవాడు అని అనుకున్న అతను ఎంత ఎత్తుకు ఎదిగాడు, మహానుభావుడు. నిజంగా ఈ మహానుభావుడు ఆయన ఉన్నట్టు ఒప్పుకున్న కార్యక్రమాన్ని కాస్త పక్కకు నెట్టి మనల్ని దగ్గరకు తీసుకున్నాడు. ఆయన మన దగ్గరకు వచ్చాడు. దానికని మనం ఎంత కృతజ్ఞత. ఈ కార్యక్రమం, దీనికి సంబంధించిన వారు, ఈ వాహినికి సంబంధించిన వారు, మీరు అందరం కూడా మనం ఒక్కసారి ఆయనకు నమస్కారాలు తెలియజేసుకుందాం. నుంచుని కృతజ్ఞతలు తెలియజేయడంలో తప్పు లేదు. ఎందుకంటే పరిపూర్ణమైనటువంటి భగవద్ అనుగ్రహం పొందినటువంటి ఈ మహానుభావుడు ఈ కార్యక్రమానికి రావడం మనం అందరినీ, ఈ కార్యక్రమాన్ని ముఖ్యంగా పునీతం చేసినట్టుగా నేను భావిస్తూ వారి కృతజ్ఞతలు తెలియజేస్తూ అద్భుతంగా పాడావు. ఇలాంటి వాళ్ళ సమక్షంలో ఇలాంటి మంచి పాటలు ఎంపిక చేసుకుని పాడడం అనేటటువంటిది కూడా మీ సంస్కారానికి చిహ్నం, కార్యక్రమం ఏర్పాటు చేసిన వాళ్ళ సంస్కారానికి చిహ్నం. ఇది పోటీ సంచిక కాకపోయినా కూడా ప్రతివారం అద్భుత ప్రదర్శన చేస్తున్నటువంటి వ్యక్తులకు, గాత్ర ప్రదర్శన చేస్తున్న, గాత్రం అంటే ఇంకో అర్థం కూడా వస్తుంది, సంగీత ప్రదర్శన చేస్తున్న చిరంజీవికి శ్రీచక్ర సిమెంట్ వారు ఇచ్చేటటువంటి 8,000 రూపాయల చెక్కును ఇవాళ మంచి ప్రదర్శన చేసినటువంటి చిరంజీవి, అంటే బాగా పాడిన చిరంజీవి శరత్ సంతోష్ అందుకుంటున్నాడు. శివరంజని భవభంజని జనని శతవిధాల
శృతి విధాన స్థుతులు సలుపలేని నీ సుతుడనే శివాని చిన్న బోనస్ కూడా ఉన్నది. ఇవాళ ఇస్తారు. ఈ సమయంలో అమ్మవారి పాటలన్నీ ఇక్కడ పాడారు. అమ్మవారిపై నేను రాసిన ఒక పాట చదువుతాను. అంతరంగ పీఠికపై అమ్మ చరణ కమలములు, చింతలన్నీ తొలగించే సిరుల నెలవులు, కోటి వెలుగు కొలువులు. అమ్మ పాదాలని వర్ణిస్తూ రచించిన కీర్తన ఇది. ఉభయ సంధ్యలుగా వెలిగెను ఉమయడుగుల పారాణి, 10 నెలవంకల సొగసులు మృదులమైన గోటి కొనలు, జ్యోతిశ్చక్రములాయను శివుడుంచిన సిరిమట్టెలు, తొలి పలుకులు గిలుకుమని జిలుగు వెలుగుటందెలు. అంతరంగ పీఠికపై అమ్మ చరణ కమలములు, కొలుచు దేవకన్యలెరుగు ఈ పద లాలిత్యము, తలపడు దానవుల కెరుక తల్లి కాళ్ల కాఠిన్యము, సుజన రక్ష కుజన శిక్ష సులభముగా చేయునివియే సర్వమంగళముల నిధులు జనని లలిత చరణములు, అంతరంగ పీఠికపై అమ్మ చరణ కమలములు. ఆ చరణాలకు అర్పణంగా ఈ పదాలను అర్పించుకుంటాం. ఇది ముందే లభ్యమై ఉంటే నేను ఇవాళ బహుశా పాడేవాడినేమో. బహుశా దీన్ని స్వరపరిచేటటువంటి అదృష్టాన్ని నాకే ఇవ్వండి. మన కార్యక్రమంలో ఎప్పుడైనా పాడే అవకాశం నాకు వస్తుంది. ఇది అమ్మ పదం కదా. ఇది కూడా నాకే ఇవ్వండి ఆ అదృష్టాన్ని. నేనే స్వరపరిచి నేనే పాడతాను. నా ద్వారా చాలామంది పాడతారు. ఇంకా అందుకోసం ధన్యోహం. ఈ కానుకకు మేము ఏమీ ఇచ్చుకోలేము. మీరు వచ్చినందుకు మాత్రం నేను ఒక అన్నయ్యగా ఒక చిన్న పరిశ్వంగం మాత్రమే ఇవ్వగలను, అంతే. సో ఈ కార్యక్రమాన్ని ఇలా సుసంపన్నం చేసుకున్నాం. అమ్మవారి విజయవాటికలో, అమ్మవారి పాదాల చెంత, అమ్మవారి ఈ అద్భుతమైనటువంటి పండగ రోజున అమ్మవారి పాటలన్నీ ఎంపిక చేసుకుని పాడడం, అమ్మవారికి అతి ముఖ్యులైన వారిలో అతి ముఖ్యుడైనటువంటి సోదరుడు రావడం, ఇవన్నీ కూడా చాలా చాలా సంతోషకరమైన విషయాలు. సో మళ్ళీ వచ్చే వారం కలుసుకుందాం. సర్వే జనా సుజనా భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు. స్వస్తి. నమస్కారం.